అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. పల్లెం నిండా పుష్టి అంట. మనం తీసుకునే ఆహారమే శరీరంగా మారుతుంది, మనసుగా మారుతుంది, జీవితానికి చోదక శక్తి అవుతుంది. కానీ దానిపై మనం చూపించే శ్రద్ధ ఎంత? ఎక్కడ పడితే అక్కడ తింటాం, దానికి వేలాపాలా ఉండదు, అంతా అపసవ్యమే. ఫలితం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిని కదిలించిన రోగాల గురించే చర్చ. ఆహారం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఒక ప్రత్యేక కథనం అండి లోపల పేజీలో ఉన్నాయి. సమగ్ర కథనం వచ్చి 12వ పేజీ. సరే, ఇక మెయిన్గా వార్తలోకి వెళ్తే, ప్రత్యేక సాయం చేయండి, ఏపీని ఆదుకోండి, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి. అమరావతి పోలవరాలను గాడిన పెట్టడంలో సహకరించినందుకు ధన్యవాదాలు. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నపం. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, అశ్విని వైష్ణవులతో భేటీలు. కూటమి సమన్వయంపై ఎన్డీఏ పక్షాల నేతలతో సమాలోచనలు. 12 గంటల పాటు నిర్విరామంగా ఢిల్లీలో కొనసాగిన చంద్రబాబు పర్యటన అంటండి. 12 గంటల పాటు నిర్విరామంగా కొనసాగింది ఢిల్లీలో పర్యటన. జ్ఞాపిక అందజేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. ముందుగా మన వాజ్పేయి, దివంగత నేత వాజ్పేయి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అస్తవ్యవస్థం చేసింది. 5 ఏళ్లకు రావాల్సిన రెవెన్యూలోను గ్రాంటును 3 ఏళ్లలోనే వాడేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ఈ గంట పాటు అనేక విషయాలపైన ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రధానమంత్రికి అందించి దాని సాకారానికి కేంద్రం తరఫున అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు. ఇదండి, ప్రతి దానికి సాయం కోరటమే పరిస్థితి అయిపోయింది మనకి. ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా. ఎల్ఆర్ఎస్లో 14,000 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు. మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు. 470 కోట్ల రూపాయల ఫీజులు మళ్లించి వెతలు మిగిల్చిన వైకాపా సర్కారు. ప్రారంభమైంది 2020లో ప్రారంభమైందంటండి ప్లాట్లు. అది కూడా వైకాపా ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ప్లాట్లు క్రమబద్ధీకరించకుండా ప్రజలను అప్పుల పాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం. ఆ పథకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది పెండింగ్ బిల్లులు, దరఖాస్తులు ఇవన్నీ కూడా వాటి మీద క్రమబద్ధీకరణ ఏ విధంగా తీసుకురావాలనేది చూస్తుందన్నమాట. ఆధారాల ధ్వంసంలోనూ ఘనుడు అంటండి. ఎవరో ఆయన వెంకటరెడ్డి, గనుల వెంకటరెడ్డి. సమాచారం అంతా చెరిపేసి ల్యాప్టాప్ అప్పగించిన గనుల వెంకటరెడ్డి. గతంలో వినియోగించిన 2 ఐఫోన్లు ధ్వంసం. ఇసుక కుంభకోణం మూలాలు బయటకు రాకుండా కుట్ర. తీవ్రంగా పరిగణించి చర్యలకు సిద్ధమవుతున్న ఏసీబీ. జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దలు సాగించిన ఇసుక గనుల దోపిడీలో అన్ని తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారు. గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ, ఎండీ పోస్టులో కొనసాగినంత కాలం ఆయన వినియోగించిన అధికారిక ల్యాప్టాప్ ఏసీబీకి చిక్కకుండా తొలుత దాచేశారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు తర్వాత అరెస్టు చేసిన సమయంలోనూ దాని ఆచూకీ లభించలేదు. ఏసీబీ అధికారులు పదే ప్రశ్నించిన ల్యాప్టాప్ ఎక్కడుందో వెల్లడించలేదు. కొన్నాళ్ల కిందట బెయిల్పై జైలు నుంచి విడుదలైన వెంకటరెడ్డి ఆ ల్యాప్టాప్ను ఏసీబీ అధికారులకు అప్పగించారు. అందులోని సమాచారాన్ని పూర్తిగా చెరిపేశారు. అప్పట్లో ఆయన వినియోగించిన 2 ఐఫోన్లను అప్పగించాలని ఆదేశించగా అవి తన వద్ద లేవని సమాధానం ఇచ్చారు. ఆ ఫోన్లో ఏమయ్యాయనే ప్రశ్న ఇప్పటికీ ఉంది. అన్నీ చెరిపేశారండి. మ్యాక్సిమం డేటా బ్యాకప్ ఏదైనా తీయగలిగితే సాఫ్ట్వేర్ నిపుణులు ఉంటారు, వాళ్ళ చేత ఆ డేటా బ్యాకప్ తీపించగలిగితే ఏమన్నా బయటికి రావచ్చు. కానీ ఈ సోది పిస్తాయి గాడు మొత్తం చెరిపేశాడంట. జగన్ హయాం 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్ల రూపాయలు దోచినట్లు ఏసీబీ గుర్తించింది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమ సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేశారని నిర్ధారించింది.
టెండర్లు, ఒప్పందాలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారాలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి, ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు సందేశాలు వచ్చాయి, వాటి సారాంశం ఏంటి తదితర వివరాలతో పాటు ఇతర కీలక డేటా ఆ ల్యాప్టాప్, సెల్ ఫోన్లో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వాటిని ధ్వంసం చేయడంలో వెలికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ వాటి రికవరీకి ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నిస్తున్నా రికవరీ అవుతాయని గ్యారంటీ ఉందా? లేదు. మరి వీళ్ళపైన చర్యలు ఏ విధంగా తీసుకోగలుగుతారు? తెలీదు. ఈ రకంగా ఉందండి మన రాష్ట్రం. అట్టడుగు స్థాయికి దిగజారిపోవటానికి ఇలాంటి దుర్మార్గులు చేసినటువంటి పని ప్రజలకి ఆటంకం, ఇబ్బందికరంగా మారుతుందన్నమాట. మరొక వార్తలన్నీ కూడా నామినల్ వార్తలు అన్నమాట. ఇవన్నీ కూడా వాతావరణ మార్పులు పెను సవాళ్లు. రాష్ట్రంలో 44% భూభాగంలో విపత్తులకు అవకాశం. దీర్ఘకాలిక చర్యలతోనే నష్ట నివారణ. వాతావరణ నిపుణుల సూచనలు. విజయవాడలో ఇది పరిస్థితి. వరదల సమయంలో విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఫోటో వేశారు. ఇక నుంచి వాతావరణంలో సవాళ్ళు అంటే పెను సవాళ్ళు, మార్పులు ఉన్నాయంటండి. చాలా పెను సవాళ్ళు ఎదుర్కోబోతున్నాం మనం. అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, లేదా భూకంపాలు, ఇలాంటివన్నీ కూడా వాతావరణానికి తగ్గట్టుగా చాలా ప్రమాదాలు జరగబోతున్నాయని నిపుణులు అయితే తేలుస్తున్నారు. దాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. వాతావరణం అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది. దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణ. 5 రోజుల్లో 4 లక్షల మంది భక్తుల రాక. విరమణ చేస్తున్నారండి. ఓకే. మా మాటే శాసనం. ప్రభుత్వం మారిన విద్యుత్ సంస్థల్లో షిర్డీ సాయిదే హవా. ఇంధన శాఖలో డైరెక్టర్ల నియామకాల్లో ఈసారి జోక్యం. షిర్డీ సాయి సిఫార్సు మాకేనంటూ తెరపైకి మాజీలు. వారికి అవకాశం ఇస్తే సంస్థ మునగడం ఖాయం. ఉద్యోగుల జేఎంసీ పేరిట లేఖతో ప్రకంపనలు. అదండి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే నడుపుతున్నారో అదే వ్యవహారంగా నడుపుతున్నారు. మా ఇష్టం అంటున్నారంటండి. జేఎంసీ సంస్థ ఉంటుంది కదా, ఆ షిర్డీ సాయి విద్యుత్ సంస్థల్లో షిర్డీ సాయిదే హవా అంటండి. వాళ్ళదే ఇప్పటికీ పెత్తనం నడుస్తుందంట. దీని గురించి ఒక కథనం అయితే రాశారు. కమిటీ పేర్పడిన ఓ ప్రకటన విద్యుత్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కోరుతూ, అంటే ఇంధన శాఖల్లో డైరెక్టర్ల ఎంపికలో భారీ అవినీతి జరిగిందని, ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని పంపినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ జేఏసీ కమిటీ పేరిట వెలువడిన ఒక ప్రకటన విద్యుత్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, వారిని మళ్లీ డైరెక్టర్లుగా నియమిస్తే సంస్థ మరింత నష్టపోతుందని వినతిపత్రంలో పేర్కొంది. గత ప్రభుత్వంలో మాదిరే షిర్డీ సాయి సంస్థ సూచించిన వారికే డైరెక్టర్ల పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతుందని పేర్కొంది. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే షిర్డీ సాయి సంస్థ డైరెక్టర్లు నిర్మించడానికి తలదీర్చుందో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే జరిగితే మరలా అవకతవకలు జరుగుతాయనేది ఒక లెటర్ లాగా వచ్చిందంటండి. ఆ లెటర్లో దాని ప్రకారం పట్టించుకోవట్లేదంటే ఎవరు కూడా. మరి అది ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియదు, మరి చూడాలి. క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువ ఇంజనీర్. స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో చోటు చేసుకుంది. అంగళూరుకు చెందిన కొమ్మాలపాటి సాయి కుమార్ 26 సంవత్సరాలు అంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సెలవు రావడంతో ఆదివారం సొంత ఊరుకు వచ్చాడు. బుధవారం కౌతవరం హైస్కూల్లో క్రికెట్ పోటీ ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్ళాడు అక్కడికి. కాసేపు ఆడాక ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అలసటగా కూర్చొనిపోయాడు. ఆసుపత్రికి వెళ్దామని స్నేహితులు చెప్పగా గ్యాస్ నొప్పి అనుకొని నీళ్లు తాగాడు. తర్వాత మళ్ళీ ఆటలో దిగిన అతడు ఒక్కసారిగా కుప్పగొలిపాడు. వెంటనే స్నేహితులు సిపిఆర్ చేయగా కాస్త స్ప్రోలోకి రావడంతో గుడ్లవల్లేరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ థియేటర్లో ఉండడంతో మరో ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గుడివాడకు తీసుకెళ్లాలని సూచించారు. తీరా గుడివాడ చేరేసరికి వైద్యులు పరీక్షలు చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇది పరిస్థితి పాపం. అందుకే కొద్దిగా ఛాతీ నొప్పి వస్తే ఆ నొప్పి ఎందుకు వస్తుందని మనం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సత్వరంగా దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి సిపిఆర్ చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే ఇంత ప్రమాదం జరగదు. జాగ్రత్తగా ఉండటం మంచిదండి. ఏటా జాప్యమవుతున్న ఫార్మసీ కౌన్సిలింగ్. ఓకే, 6 సార్లు దిశ మార్చుకున్న అల్పపీడనం అంటాడు. నేడు బలహీనపడే అవకాశం. 27 తర్వాత మరో అల్పపీడనం. ఈ అల్పపీడనాలు ఏందండి బాబు, భారీగా వస్తున్నాయి. ఎప్పుడో 23వ తారీఖు ఒక అల్పపీడనం వచ్చింది.
అది ఇంతవరకు బలపడలేదు. ఈరోజు బలపడే అవకాశం ఉందంటున్నారు. దానివల్ల కొద్దిగా అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో 16 ఏర్పడిందంట అల్పపీడనం. ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతుందంట. 10 రోజుల్లో 6 సార్లు దిశ మార్చుకొని ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉందంటండి. ఈ వాయుగుండంగా బలపడేందుకు ఎగువ ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించట్లేదు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండడంతో అల్పపీడనంగా బలహీనపడట్లేదు. దీంతో 5 రోజులుగా తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతోంది. ఇది పరిస్థితి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉందంటండి. 3 రోజులుగా రాష్ట్రంలో పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, వాతావరణంలో పెను మార్పులు అని చెప్తున్నారు కదండి. ఇలాంటివే పెను మార్పులు వస్తూ ఉంటాయి. మరలా 27 తర్వాత, అంటే రేపటి తర్వాత ఎప్పుడైనా సరే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంట. చేపలు పట్టడంలో కొత్త వరవడి కాదు ఎరవడి. బాటిల్లో మైదా పిండేసి నీళ్ళల్లో ముంచేస్తున్నారండి. ముంచేస్తే ఆ మైదా పిండి దగ్గరికి వచ్చి బాటిల్లో చిక్కుంటాయి కదా, పైకి లేపుతున్నారు. కొత్త ఎర్రవడి అనమాట ఇది. డెల్టాల ఆధునీకరణకు 800 కోట్ల రూపాయల నాబార్డు నుంచి సమీకరణకు ఏర్పాట్లు. సంక్రాంతికి గుంతల్లేని రోడ్లు సాధ్యమేనా? 19.911 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చాలని లక్ష్యం. ఇప్పటికే 5,000 కిలోమీటర్లోనే పూర్తయిన పనులు. వైకాపా ప్రభుత్వంలో 200 కోట్ల రూపాయల బకాయిలు. వాటిని చెల్లిస్తేనే పనులు వేగంగా చేస్తామంటున్న గుత్తేదారులు. ఇదండి పరిస్థితి. సంక్రాంతిలోగా పూర్తి చేయాలని మన కూటమి ప్రభుత్వం అయితే తొందర పడుతూ ఉంది. బట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు 200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తేనే మేము ఆ రోడ్ల పనులు చేస్తామని గుత్తేదారులు మొండికేస్తున్నారు. మరి ఇలా ప్రతి ఒక్కటి బకాయిలు పెట్టుకుంటూ వస్తే ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా వాటికి? ముప్పై 1% మంది రిజిస్ట్రేషన్లకు దూరం అంటండి. రాయలసీమలో ఇది 40% పైనే. ఇళ్ల పట్టాలు పొందడానికి లబ్ధిదారుల విముఖత. స్థలాలు దూరంగా ఉండటమే కారణం. వైకాపా పాలనలో ఎంపికలోనూ భారీగా అక్రమాలు. కొత్త విధానాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వ కసరత్తు. కొత్త ఇల్లు ఇవ్వటం, వీటన్నిటికీ అనర్హులుగా కూడా కొంతమంది ఉన్నారండి. కొత్త వారికి, కొంతమందికి అనర్హులకి ఇల్లు పట్టాలు ఇచ్చారు. అది కూడా దూరంగా ఎక్కడో అక్రమాలకు పాల్పడుతూ దూరంగా ఇచ్చారు. దీనిలో కూడా అవకతవకలు, ఎంపికలు కూడా భారీ అక్రమాలు అంటంట. కాబట్టి కొన్ని జిల్లాల్లో వాటిని ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారంటండి. అది పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంకు 1,11,00,000 విరాళం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎన్ ప్రసాద్ ఇస్తున్నాడంటండి. పరకామణి గుట్టు పెరుమాళ్ల కెరక. రాజీకి ఒత్తిడి చేశారని నాటి పోలీసు అధికారిపై అభియోగాలు. సహకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు. మొన్న చెప్పాం కదండి, డాలర్లు, ఫారెన్ కరెన్సీ లెక్క పెట్టే క్రమంలో అక్కడ ఒక అతను దొంగతనం చేశాడని చెప్పాం కదండి. శరీరంలోనే ఒక బాక్స్ ఏర్పాటు చేసుకొని, అది దాని గురించి అనమాట. ఆ గుట్టు పెరుమాళ్ళకే తెలియాలంటున్నారు. రవికుమార్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. రవికుమార్ అండి అక్రమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్న భానుప్రకాష్ రెడ్డి భాజపా నాయకులంట. అది ఎస్సీలకు 4,074 ప్యాసింజర్ ఆటోలకు రాయితీ ఇస్తారంటండి. ఒక్కో వాహనం ఖరీదు 3 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ వచ్చేసరికి ₹1,00,000. కేంద్ర ప్రభుత్వ రాయితీ 50,000. లబ్ధిదారుని వాటా 10%, మొత్తం ₹30,000. 10% అంటే ₹30,000 లబ్ధిదారుని వాటా కింద అనమాట. టోటల్గా చూడండి, 3 లక్షల ఆటో ఎంత లబ్ధికి వస్తుందో చూసుకోవచ్చు మీరు. పవర్ స్ప్రేయర్లు, మోటార్లు కూడా ఇలాగే. విలువైన వ్యవసాయ పరికరాలు, ఉన్నత పథకం కింద వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ఎస్సీలకు మంజూరు చేస్తారంట. జనవరి నుంచి యువతకు సీడాప్ శిక్షణ. వారి ఉత్పత్తుల్ని ప్రభుత్వమే మార్కెటింగ్ చేసేలా ఏర్పాట్లు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఓకే. కృత్రిమ మేధా సంవత్సరంగా 2025. సోషల్ మీడియాని మంచికే వాడదాం అని చెప్పి ఒక పోస్టర్ల బ్యానర్లాగా చూడండి ఎలా వేశారు. మన బడి మన భవిష్యత్తుకు సామాజిక బాండ్లు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలకు 5,000 కోట్ల రూపాయల సేకరణకు కసరత్తు. నాబార్డు కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 1,400 కోట్ల రూపాయలు. చూడండి, 1,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పెట్టి గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి బడికి సంబంధించినటువంటి పనులు సక్రమంగా అవ్వట్లేదు. ఈ 6 నెలల్లో ఏం చేశారు? 5 సంవత్సరాలుగా మీరు ఏం కింది లేదు. ఈ 6 నెలల్లో
ఎక్కాలంటే ఎక్కుతారు అంటే కొద్దిగా కట్ చేసేయాలండి, ఎందుకంటే కొన్ని మాటలు మాట్లాడకూడదని కట్ చేశాను. ఆకులో ఆకుపచ్చనై రోడ్డుపై తారు నలుపునై. చూడండి, అంటే ఓసర వెళ్ళి. వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి సిపిఎం. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. అది పరిస్థితి. శవం దొరకలేదని అమాయకుడిని చంపేశారు. మృతదేహం పార్సిల్ కేసులో కొత్త కోణాలు. జూలైలోనే కుట్రకు ప్రణాళిక. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో మృతదేహం పార్సిల్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఆస్తి కోసం జూలై నుంచే ఈ కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు శ్రీధర్ వర్మ తన వదిన సాగి తులసికి చెందాల్సిన ఆస్తిని కాజేయాలనే యోచనతో ఈ పథకం రచించాడు. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. అదే క్రమంలో పార్సిల్లో శవాన్ని పంపించి తులసిని భయపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. శవానికి బదులు కోడ్ భాషగా చేప దొరికిందా అని మాట్లాడుకునేవారని తెలుస్తోంది. తులసికి శవాలంటే భయమని, కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకు తప్ప బయటి వారికి తెలిసే అవకాశం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. ఇది పరిస్థితి. వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అంట. స్నేహితుడిని కొట్టి 2 నిందితుల దుశ్చర్య. వీళ్ళని మామూలుగా కాదండి, నడి రోడ్లో కోసికారం పెట్టాల చెత్తనాయాలకి. కనీసం ఇంగిత జ్ఞానం, చదువుకునే చదువు మనకేం సంస్కారం నేర్పుతుందో తెలియట్లా. చెత్తదోలు తయారవుతున్నారు. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. బిల్లులు భగభగ. గతంలో 150 రూపాయల నుంచి 250 దాటని ఇంటికి ఏకంగా 5,000 రూపాయలు. అపరాధ రుసుంతో ముక్కుపిండి మరీ వసూలు. వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన. ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న కరెంటు బిల్లులు. నవంబర్లతో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు. ఇక వేసవిని తలుచుకుంటే ముచ్చెమట్లే. ఇదంతా కూడా మీ దరిద్రపు పనుల వల్లే. నీరాజనం. అభిమాన నేతను చూసేందుకు తరలి వచ్చిన పల్లె ప్రజానీకం. తాతిరెడ్డిపల్లి రామాలయం విగ్రహం ప్రతిష్టలో పాల్గొన్న వైఎస్ జగన్. పెచ్చపుల్కాల, ఇంకా పెచ్చపుల్కాలు ఉన్నారా? వాజ్పేయికి ఘన నివాళి. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, వీళ్ళందరూ కూడా. రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్ల రూపాయల పరిహారం. ఇదంతా ముందుంటే ఫస్ట్లోనే, స్టార్టింగ్లోనే చనిపోయిన వెంటనే వాళ్ళని పరామర్శించి దానికి సంబంధించినటువంటి పరిహారం ఇవన్నీ మాట్లాడుకొని ఉంటే ఈరోజు ఈ రకమైనటువంటి గొడవలు జరగవు కదా. ముందుగా మాట్లాడుకోరు, తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని తప్పించుకోవడం కోసం ఏదో రకాల ప్రయత్నాలు. మనిషి చనిపోయిందని బాధ ఎవరు కూడా వ్యక్తపరచట్లా. ఇప్పుడు కేసు ఏమవుతుందో, ఇది ఎంతవరకు వెళ్తుందో అని భయం, అంతే. రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు. మీకన్నా ఎక్కువ ఎవరు తింటారు రా దరిద్రులారా. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే. నీరాజనం. క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడండి ఆయన. పులస ఏమవుతోంది? నదిలోకి వలస వచ్చాక తిరిగి సముద్రంలోకి వెళుతోందా, లేక నదిలోనే ఉండిపోతుందా? శాస్త్రవేత్తలను వెంటాడుతున్న సందేహాలు. ట్యాగింగ్తో ట్రాక్ చేస్తేనే సందేహాల నివృత్తి. పులస మైగ్రేషన్ డైనమిక్స్ను అధ్యయనం చేయాల్సిందే. అబ్బా, పులస టేస్ట్ భలే ఉంటుందండి. మీరు తిన్నారు లేదా కానీ నేను తిన్నా. బిల్లులు భగభగ అంట. సాక్షికి ఎందుకు చెప్పారు? ఇకపై విద్యుత్ ఛార్జీల గురించి ఎవరికైనా చెబితే ఊరుకోం. బిల్లుల బాధితులకు కూటమి నేతలు, అధికారుల బెదిరింపులు. పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామని తీవ్ర హెచ్చరికలు. అబ్బా, సాక్షి కథనంతో సరిదిద్దారంట బిల్లు. అదేదన్నా బిల్లు పొరపాటు పడవచ్చు. సాక్షి కథనం రాసినంత మాత్రాన సరిదిద్దారని కాదుగా. ఆ వ్యక్తి కంప్లైంట్ పెడితే దాన్ని చూసి సరిచేసి ఉంటారు. వాస్తవంగా జరుగుతూ ఉంటాయి, టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా. తరుముకొస్తున్న ఉత్పాతం అంట. త్వరలో భారీ అగ్ని ప్రవృత్త విస్ఫోటనం. ప్రపంచానికి పెను ఇక్కట్లే, సైంటిస్టులు చెప్తున్నారు. పక్షి ఢీ కొట్టడం వల్ల
ప్రమాదం జరిగిందంటే గాలిలో మృత్యు ప్రయాణం. కజకిస్తాన్లో కుప్పకూలిన విమానం. అంబేద్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆయుధాల గర్జనలో ఆగిపోవాలి. ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. యాక్చువల్గా బిల్లులు ఎవరి హయాంలో పెరిగినాయి, ఎవరి హయాంలో FTTP ఛార్జెస్ అని వాడుకున్నారని జనాలందరికీ తెలుసు. ఆ బిల్లుల పైన ఛార్జెస్ వేసినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. వాస్తవానికి ఆ ఛార్జెస్ తగ్గించడానికి అంత త్వరగా అంత ఈజీగా ఇమీడియట్గా అయిపోవు. దానికి ఏంటంటే ఆల్రెడీ ప్రతిపాదనలు చేసి ఉంటారు, జీవో ఇచ్చి ఉంటారు, అవన్నీ కూడా పరిశీలించాలి. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటే పడుతుంది కదా. ప్రధానితో భేటీ బలవంతం, ప్రత్యేక సాయంతో ఆదుకోండి. ఓకే. నవ్యాంధ్రలో నవశకం, ఏపీ వైపు సౌదీ చూపు. బా, ఏ ఫర్ ఆంధ్ర, పీ ఫర్ ప్రోగ్రెస్. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల సామర్థ్యం. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల సాయం. అల్లు అర్జున్ ₹1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, పుష్ప దర్శకుడు సుకుమార్ 50 లక్షలు. టోటల్గా 2 కోట్లు అండి. పొరుగు మద్యం అదే జోరు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్న బాటిళ్లు కొత్త పాలసీ వచ్చినా అడ్డుకట్ట పడలేదు. ఈ ఏడాది పట్టుబడింది 1.89 లక్షల లీటర్లు. గత ఏడాది పట్టుబడింది 71.365 లీటర్లు. అది పరిస్థితి. గమ్యం లేని పయనం, ఆర్టీసీ గురించి ఒక కథనం రాశారండి. అంటే అక్కడ డ్రైవర్ల కొరత ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి ఒక కథనం రాశారు. కోచింగ్ కోటకు బీటలు. కోటా లేని కోచింగ్ సెంటర్లో 40% మేర తగ్గిన ప్రవేశాలు. తీవ్ర సంక్షోభంలోకి హాస్టళ్లు. చిరు వ్యాపారులపైన ప్రభావం. 5వ వంతుకు పడిపోయిన అద్దెలు. అది ఇదిగోండి. కజకిస్తాన్లో కూలుతున్నటువంటి విమానం చూడండి ఏ విధంగా కూలుతుంది. 38 మంది మరణించారంటండి. మరో 29 మంది తీవ్ర గాయపడ్డారు. విమానంలో 5 సిబ్బంది సహా 67 మంది ఉన్నారు. సగం మంది చనిపోయారు పాపం. కేంద్ర గ్రాంట్ల దుర్వినియోగం. గ్రామీణాభివృద్ధి నిధులు పక్కదారిపై రాష్ట్రాలను తప్పుబట్టిన పార్లమెంటరీ కమిటీ. ఓకే. నేవీలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్గా అనామిక. విశాఖ INS డేగలో తొలి పోస్టింగ్. అబ్బా, లేడీ పైలట్ అండి, సూపర్. వాల్తేరు డివిజన్ కొనసాగింపుకు కేంద్రం ఓకే. MP భరత్. అమ్మో కొండ చిలువ ఎంత పొడవు ఉందో చూడండి. ATSలకు తాత్కాలిక బ్రేక్. జాయ్ జమీమా కేసులో మరో 3 అరెస్టు. బెనిఫిట్ షోల్ టికెట్ల ధరల పెంపునకు అనుమతించొద్దు. ముఖ్యమంత్రికి CPI రామకృష్ణ లేఖ. ఓకే. ఇవండి మెయిన్ వార్తలు. వచ్చేసరికి ఏం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీతోటి రాష్ట్రాన్ని ఆదుకోండి అని వినతి చేశారు. ఆ వినతి గురించి కథనం రాశారు. దానితో పాటుగా శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కావచ్చు, పుష్ప టీం కావచ్చు, మొత్తం అందరూ కలిసి ఒక 2 కోట్ల రూపాయలు విరాళం అందజేశారు. అంటే ఆర్థిక సాయం చేశారనమాట, నష్టపరిహారం కింద. ఇదండి మెయిన్ వార్తలు. వచ్చేసరికి 3 పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.